Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అక్షరం ముక్కరాని అమాయకత్వం ఒకవైపు, కనికరం లేని కాగితపు నిబంధనలు మరోవైపు. దాని ఫలితమే సోదరి సమాధిని తవ్వి కుళ్ళిపోతున్న శవాన్ని భుజాన వేసుకుని బ్యాంకు గడప తొక్కిన ఒక అన్న రోదన. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన నాగరిక సమాజం తలదించుకునేలా చేస్తోంది. అసలు మనిషికి విలువిస్తున్నామా, లేక కేవలం మరణ ధృవీకరణ పత్రాలకేనా విలువ అన్న ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. డియానాలి గ్రామానికి చెందిన జితు అనే గిరిజనుడు తన సోదరి కల్రా మరణం తరువాత ఆమె ఖాతాలోని 20,000 నగదు తీసుకోవటానికి బ్యాంకు గడప తొక్కాడు. చనిపోయింది తన చెల్లెలే అని, ఆ డబ్బు తన కుటుంబానికి అవసరమని వేడుకున్నాడు. కానీ అక్కడ కూర్చున్న అధికారులకు అతని కళ్ళల్లోని నీరు కనిపించలేదు. కేవలం డెత్ సర్టిఫికేట్ అనే కాగితం మాత్రమే కనిపించింది. చట్టపరమైన ప్రక్రియల గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ గిరిజనుడు తనకు సహాయం చేయాల్సింది పోయింది. నిబంధనల పేరుతో తప్పించుకోవటం అధికారుల మొండితనానికి నిదర్శనంగా మారింది. వందల సార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో ఆ అమాయకపు గిరిజనుడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయినట్టు ఆధారం కావాలన్నారు కదా, ఇగో శవమే తెచ్చా అన్నట్టుగా పాతి పెట్టిన తన సోదరి మృతదేహాన్ని సమాధి నుంచి తవ్వి తీశాడు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆ శవాన్ని నేరుగా భుజాన వేసుకొని బ్యాంకుకు చేరుకున్నాడు. బ్యాంకు ఆవరణలో ఉన్నటువంటి జనం ఆ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఒక మనిషి తన హక్కు కోసం ఇంతలా దిగజారాల్సి రావటం వ్యవస్థలోని వైఫల్యానికి పరాకాష్ట. ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ కావడంతో ఘటనపై సోషల్ మీడియాలో ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలని గొప్పలు చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో గిరిజనులకు కనీసం అవగాహన కల్పించే నాదుడే లేడు. బ్యాంకు అధికారులకు కనీసం మానవత్వం ఉంటే ఆ వ్యక్తికి దారి చూపించేవారు. కానీ కేవలం సర్టిఫికెట్ కోసం ఒక మనిషిని శవాన్ని మోసేలా చేయటం దారుణమంటూ సామాన్యులు మండిపడుతున్నారు. ఈ విషయం సీరియస్ కావడంతో ప్రభుత్వ అధికారులను విచారణకు ఆదేశించింది. కానీ విచారణ వల్ల ఆ వ్యక్తికి జరిగిన మానసిక క్షోభ తగ్గుతుందా? తన సోదరి ఆత్మకు శాంతి కలుగుతుందా? డిజిటల్ ఇండియా అని చెప్పుకుంటున్న ఈ కాలంలో ఒక గిరిజనుడు తన డబ్బు కోసం సమాధిని తవ్వాల్సి రావటం మన వ్యవస్థకే మాయని మచ్చ. ఇప్పటికైనా అధికారులు నిబంధనల కంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.